హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకరోజు ఒకతను సైక్లింగ్ చేసుకుంటూ ఒక ఫారెస్ట్లోకి వెళ్ళాడు. అక్కడ చాలా జింకలు కనిపిస్తూ ఉంటాయంట. అతను సైక్లింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలా జింకలు కనిపించాయి. అప్పుడే అతను సైక్లింగ్ స్టాప్ చేసి ఒక జింకతో సెల్ఫీ దిగుదామని ముందుకెళ్తాడు. వీడియో రికార్డ్ చేసుకుందామని ట్రై చేస్తాడు. అలాగే జింకల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక విచిత్రమైన సౌండ్ని కూడా అతను క్రియేట్ చేస్తాడు. అప్పుడు అతని వీడియో కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. జింక మాత్రమే కాకుండా ఇంకో ఆకారం క్యాప్చర్ అయింది. Pretty sure he was looking for where the sound was coming from, but I stopped and started talking and now he's confused. All right. మీకేమైనా కనిపించిందా? ఇంకోసారి క్లోజ్గా గమనించండి. స్లో మోషన్లో ఫోకస్ చేసి చూద్దాం. Pretty sure he was looking for where the sound was coming from, but I stopped and started talking and now he's confused. జింక్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. దాని వెనకాలే ఇంకో చాలా క్రీపీ ఆకారం కూడా క్యాప్చర్ అయింది. దానికి చేతులు, కాళ్ళు, తలకాయ లాంటివన్నీ ఉన్నాయి. అది చూడ్డానికి మనిషిలాగే కనిపిస్తోంది. దాని ఫేస్ మాత్రం మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు. అది చూడ్డానికైతే ఒక ఏలియన్ లాగానో లేదా ఒక పారానార్మల్ ఎంటిటీ లాగానో కనిపిస్తోంది. ఇది ఏలియన్నే అంటారా లేదా పారానార్మల్ ఎంటిటీనే అంటారా? మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఒక ఫామ్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది. ప్రతి రాత్రి ఆ ఫామ్లో కొన్ని కోళ్లు మాయమవుతూ వస్తున్నాయి. కొన్ని మేకలు, పందులు కూడా మాయమవుతూ వస్తున్నాయి. వీటిని ఎవరు దొంగలిస్తున్నారో వీళ్ళకి అస్సలు అర్థం కాలేదు. అందుకనే ఒకసారి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ని తిరిగేసి చూసినప్పుడు వాళ్ళకొక షాక్ ఎదురైంది. వీటిని దొంగలిస్తోంది మనుషులు కాదని, ఒక పారానార్మల్ ఎంటిటీ అని వాళ్ళకి ఆ రోజే అర్థమైంది. Este cosa blanca, saca la mano. Es un fantasma, ¿no? Huevón, mira, ¿ves? Y cojea el huevón, ¿ah? Y se desaparece en la pared, ahí se va a meter a la pared. Y plum, se desapareció. ¿Listo? కోళ్ల ఫామ్ లోపలికి ఒక మనిషి లాంటి ఆకారం నడుచుకుంటూ వెళ్ళింది. అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ అది పూర్తిగా మిష్లాగా కనిపిస్తోంది. అది ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఉన్నట్టుండే అక్కడి నుంచి మాయం కూడా అయిపోయింది. ఇది మనిషి అయితే మళ్ళీ కోళ్లని, పందుల్ని వాపస్ తీసుకుని వెళ్ళేటప్పుడు వీడియోలో క్యాప్చర్ అవ్వాల్సింది. కానీ అలాంటిదేది సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ కాలేదు. కానీ కోళ్లు, పందులు, మేకలు మాత్రం మాయం అవుతూనే వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీనే అనిపిస్తోంది. ఈ వీడియో గురించి మీరేమంటారు? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతను ఒక పాడుబడ్డ స్కూల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ స్కూల్లో ఒకప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. చాలామంది పిల్లలు ఆ స్కూల్లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ చావులకి కారణమేంటో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ కేసులు ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయాయి. అలాంటి ఒక డార్క్ హిస్టరీ ఉన్న స్కూల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఇతనికి ఆ రాత్రి ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అతను ఆ స్కూల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడే అతని గుండె ఆగిపోయేంత పని అవుతుంది. It's a fucking toy. Oh my god, that scared the shit out of me. Holy shit, that scared the hell out of me. Excuse my language. Heart is racing. I thought it was a person standing there.
That's fucked up. Why would somebody leave that in here? I'm sure nobody's actually in here. ఒక టాయిలెట్ కార్నర్లో ఒక మ్యానిక్విన్ నించునుంది. ఇతను అక్కడికి ఎంటర్ అయిన వెంటనే అది ఉన్నట్టుండే పడిపోయింది. ఇది చూడ్డానికి చాలా సింపుల్గానే కనిపించవచ్చు, కానీ ఆ మ్యానిక్విన్ని అక్కడ ఉంచిందెవరు? ఇతను అక్కడికి వెళ్ళిన వెంటనే అది ఎలా పడిపోయింది? ఇది జరిగిన తర్వాత అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అయినా భయపడకుండా అతను ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసుకుంటూ వేరే రూమ్స్కి వెళ్ళాడు. అప్పుడే అతనికి ఇంకో చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. కానీ ఈసారి డమ్మీ షాక్ కాదు, ఈసారి రియల్ షాక్ ఎదురవుతుంది. Safe is still here. What's in it? Oh shit. Hello. ఒక బ్లాక్ షాడో ఫిగర్ చాలా క్లియర్గా వీడియోలో క్యాప్చర్ అయింది. దాన్ని అతను లైవ్లో కూడా చూశాడు. కానీ దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడ అటాచ్ అయిన రూమ్స్లో కూడా ఎవరూ లేరు. కానీ ఇదంతా ఇక్కడితో అయిపోలేదు. అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసుకుంటూ పైనున్న ఫ్లోర్స్కి వెళ్తాడు. అప్పుడే అతనికి చాలా క్లోజ్గా ఎవరో పరిగెడుతున్నట్టు పెద్ద పెద్ద ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. This place is crazy. I remember the last time I explored it. Oh shit. Hello? Hello? What the fuck? ఇవన్నీ చూస్తుంటే ఆ ప్రాపర్టీలో నిజంగానే ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ అది మనిషా లేదా దయ్యమా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. మీరే డిసైడ్ చేయాలి. ఒక చాలా ప్రొఫెషనల్ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఒక హాంటెడ్ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అక్కడ చాలా దయ్యాలున్నాయని, ప్రతి రాత్రి ఏవో అరుపులు నవ్వులు వినిపిస్తూ ఉంటాయని అక్కడ లోకల్స్ చాలాసార్లు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకునే వీళ్ళ రాత్రి ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అప్పుడు వాళ్లలో ఒక లేడీకి లైవ్లోనే ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. వాళ్ళక్కడ సెట్ చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఆ ఇన్సిడెంట్ చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది. She makes like a creepy smile. మీకేమైనా వింతగా కనిపించిందా? ఇంకోసారి క్లోజ్గా గమనించండి. ఒక లేడీ అద్దంలో చూసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆమె ఫేస్ ఆ అద్దంలో చాలా క్రీపీగా కనిపించింది. ఆమె ఫేస్లో ఒక చాలా క్రీపీ స్మైల్ కూడా వచ్చింది. కానీ అది ఆమె రియల్ ఫేస్ కాదు, అద్దంలో మాత్రమే చాలా క్రీపీగా కనిపించింది. It's like a creepy smile. దాన్ని ఆమె కూడా లైవ్లో చూసింది. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. మనుషుల నోరు ఇంత పెద్దగా సాగడం అసలు అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే అక్కడేం జరుగుతోందంటారు? ఆ ప్రాపర్టీని హాంట్ చేస్తున్న దయ్యం చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. మీకు కూడా అలాగే అనిపిస్తోందా? సౌదీ అరేబియాలో ఒక హాంటెడ్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్కి ఇంతకు ముందు కూడా చాలామంది వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ ఒక జిన్ ఉంది. ఆ జిన్ చాలామందికి ఇప్పటివరకు కనిపించింది. మళ్ళీ అదే జిన్ అదే ప్లేస్లో అదే స్టైల్లో మళ్ళీ ఇతని వీడియోలో కూడా క్యాప్చర్ అయింది. ఆ జిన్ చూడ్డానికి ఎలా కనిపిస్తుందో మీరు కూడా ఒకసారి చూడండి. Allahu Akbar, la ilaha illallah, Muhammadur Rasulullah.
ఒక చాలా క్రీపీ ఫిగర్ ఒక రూమ్ లోపల నుంచి బయటికి తొంగి చూస్తోంది. ఇతను కూడా దాన్ని లైవ్లో చూశాడు. వీడియోలో కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ చేశాడు. కానీ అది కాసేపట్లోనే వెనక్కి తగ్గి వెనక్కి వెళ్ళిపోయింది. ఇతను వెంటనే అక్కడికెళ్ళి చూస్తే ఆ రూమ్లో ఎవరూ లేరు. రూమ్ అంతా ఖాళీగా ఉంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇదే దయ్యం ఫిగర్ ఇంతకు ముందు కూడా కొంతమందికి వీడియోలో కనిపించింది, డైరెక్ట్గా కూడా కనిపించింది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది జిన్నే అంటారా లేదా వేరే ఏమైనానా? డెన్నిస్ గురించి మీ అందరికీ కొత్తగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డెన్నిస్ గురించి మనందరికీ తెలుసు. రష్యాలో చాలా హాంటెడ్ లొకేషన్స్కి వెతుక్కుని వెళ్ళి అతను చాలా ధైర్యంగా ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈసారి రష్యాలో ఇంకో లొకేషన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడేం జరుగుతోందో అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రాపర్టీ మొత్తం సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేసి అతని ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే ఆ ఇల్లు మొత్తం ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది జరిగిన తర్వాత అతను సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. ఒక చిన్న బ్లాక్ షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక దయ్యం కాదు, 2 షాడో ఫిగర్స్ క్యాప్చర్ అయ్యాయి. ఒకటైతే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాస్ అయింది. ఇంకోటి చాలా చిన్న పిల్ల దయ్యం అనుకుంటా. హాల్వే సెంటర్కి వచ్చి ఆడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇల్లు మొత్తం ఒక్కసారిగా షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే డెన్నిస్ని ఒక షాడో ఫిగర్ ఉన్నట్టుండే చాలా గట్టిగా కిందకి తోసి పడేస్తుంది. డెన్నిస్ కింద పడే ముందు ఒక షాడో ఫిగర్ చాలా క్లియర్గా కనిపించింది. ఈ షాడో ఫిగర్స్ని చూస్తుంటే అవి చాలా చెడ్డ ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ ఇల్లు నిజంగానే చాలా డీప్గా హాంట్ అయింది, అది మాత్రం గ్యారెంటీ. ఒక అపార్ట్మెంట్లో ఎప్పుడూ ఒక ముసలామె కనిపిస్తూ ఉంటుందంట. కానీ ఆమె ఎవరి కళ్ళకి కనిపించదు, సీసీటీవీ కెమెరాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్కి ఒకరోజు డౌట్ వచ్చి రికార్డ్ అయిన ఫుటేజ్ని తీసి చూస్తే అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది. ఆ ముసలామె గురించి కంప్లైంట్ చేసిన 2 అమ్మాయిలు కూడా ఆ వీడియోని చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. Oigan, les voy a enseñar algo que pasó súper extraño aquí en el trabajo. Imagínense que hay un estacionamiento. Es esto. Chequen esto, porfa. Y ahorita les anexo. ఎప్పుడూ ఒకే లిఫ్ట్ ముందర ఆ ముసలామె కనిపిస్తూ ఉంటుంది.
ఎక్కడైతే ఆ ముసలామె అప్పటికప్పుడే కనిపించిందో వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ముసలాం అక్కడ లేదు. కానీ సీసీటీవీ కెమెరాల్లో మాత్రమే చాలా క్లియర్గా ఆ ముసలామె కనిపించింది. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె నడుము పూర్తిగా వంగిపోయింది, కానీ కాళ్ళు మాత్రం నేల మీద లేవు. ఆ ముసలామె గాల్లో తేలుకుంటూ వెళ్తోంది. దెయ్యాలు మన కళ్ళకెందుకు కనిపించవు, వీడియోలో మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? మీకేమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మీ నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతోంది. ఒకతని ఇంటి మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారంట, అంటే ఎవరో చేతబడి చేశారంట. అప్పటి నుంచి అతని ఇంట్లో చాలా క్రీపీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిలో ఈ వీడియో కూడా ఒకటి. ఒక రాత్రి అతను కూర్చుని కంప్యూటర్లో అతని పని చేసుకుంటున్నప్పుడు అతని కూతురు బెడ్ మీద పడుకునుంది. బెడ్ మీద ఇంకొక బొమ్మ కూడా కనిపిస్తోంది. మీరు ఆ బొమ్మ మీద ఫోకస్ చేయండి. బెడ్ మీద కనిపిస్తున్న బొమ్మ దానిపాటికది తలని అటు ఇటు తిప్పుతూ ఉంది, అంటే ఎవరెవరేం చేస్తున్నారో అని గమనిస్తున్నట్టు. అది ఎలక్ట్రానిక్ బొమ్మ కూడా కాదు, అది సాధారణమైన ఒక బొమ్మ. అయితే దాంట్లో ఏవైనా పవర్స్ ఉన్నాయా, లేదా ఏదైనా దయ్యం దాంట్లో చేరుకుందా? ఈ వీడియో క్లిప్ గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేయండి. See you in next video.